ఒక వ్యక్తికి ఏదో ఒక రకమైన మరణకరమైనటువంటి జబ్బు వచ్చింది అనుకుందాం. ఆ వ్యక్తికి డాక్టర్ ఏం చెప్తారు? అయ్యా, నువ్వు ఈ మందులు సక్రమంగా వేసుకోవాలి, ఈ వేసుకుంటేనే బ్రతుకుతావు, లేకపోతే చనిపోతావు అని చెప్తాడు కదా. అంటే డాక్టర్ ఇది వేసుకుంటే నువ్వు బ్రతుకుతావు, ఇది వేసుకోకపోతే, ఈ మందుల్ని సక్రమంగా వాడకపోతే మరణిస్తావంటే డాక్టర్ చంపుతున్నాడా? దాని అర్థం కాదు కదా. డాక్టర్ అక్కడ ఉన్న ఆప్షన్స్ చెప్తున్నాడు. నీ రోగం పోవాలి అంటే ఈ మందుల్ని వాడాలి, వాడితే నీ జబ్బు నయమవుతుంది. ఒకవేళ నువ్వు మందులు వాడకపోతే ఈ వ్యాధితో చనిపోతావని చెప్తాడు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు లోకంలో ఉన్న మనుషులందరి విషయంలో వారందరి పాపాలు అలాగే ఉంటే వారు చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్తారు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మనుషులందరి పాపాలు తీసివేయడానికి యేసు ప్రభుని లోకంలోకి పంపి మనుషులందరి పాపములు ఆయన మీద మోపి ఆయనని సిలువలో బలియాగంగా అర్పించినాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడు, ఇదిగో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం అనుగ్రహించినట్లు ఆయనను అనుగ్రహించను. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనుషులందరి పాపాలు పోవడానికి నేను ఒక బలియాగం అర్పించిన, మీరు ఆ బలియాగాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే విశ్వాసం ఉంచాలి, యేసు క్రీస్తునందు నా పాపాల కోసం చనిపోయిందని విశ్వసించి మారు మనసు పొందితే నువ్వు పరలోక రాజ్యానికి చేరతావు, నీ పాపాలు పోతాయని చెప్తున్నాడు. అంతేగాని యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకం వస్తావు, నమ్ముకోకపోతే నేను తీసుకుపోయి నరకంలో వేస్తాను ఎక్కడ యేసు ప్రభు గారు చెప్పలేదు. యేసు ప్రభు వారు ఎక్కడగానే ఆ మాటలు చెప్పలేదు. దేవుడు నీకు ఒక ఆప్షన్ ఇచ్చినాడు, నీ పాపములు పోయి నువ్వు నీతిమంతుడిగా తీర్చడానికి ఒక ఆప్షన్ ఇచ్చినాడు. దాన్ని నువ్వు ఎంచుకొని ఆ మార్గంలో నడిస్తే, దేవుని మార్గంలో నడిస్తే పరలోకం చేరుతావు. లేదంటే నీ పాపములు పోవు కాబట్టి నీవు నరకంలోకి వెళ్ళిపోతావని దేవుని వాక్యం సెలవిస్తుంది.